ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనె లారీ రఘు రథయాత్ర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లారీ రఘు మాట్లాడుతూ ఈ నెల 16న జరిగే జగన్నాథ రథయాత్ర విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ రథయాత్ర పెరికిటి హనుమాన్ ఆలయం నుండి బాలాజీ ఫంక్షన్ వరకు కొనసాగుతుందని తెలిపారు. కావున ఈ భక్తి కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పడల్ భరత్, శ్రీకాంత్, శ్రీను, మణికంఠ, శివాజీ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ. అందరికి ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ రథయాత్ర పెరికిట్ హనుమాన్ ఆలయం నుండి బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుంది. కావున ఈ భక్తి కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. హరే కృష్ణ. ఆర్మూర్ పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు వినయ్ రెడ్డిని, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారిలను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ చేనేత పారిశ్రామిక సహకార సంఘానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. చేనేత పారిశ్రామిక సహకార సంఘం సమస్యలు పరిష్కరిస్తామన్నారు. చేనేత పారిశ్రామిక సహకార సంఘాన్ని నమ్ముకున్న కార్మికులకు అండగా ఉంటామని, సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం వారు మగ్గం పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ గతంలో 29 మందికి 50,000 వేల చొప్పున మాఫ్ చేయాల్సిన వ్యవస్థ నుండి సుమారు 10 మందికే మాఫీ అయిందని చెప్పి తెలిసింది. 19 మందిది నేను ఆల్రెడీ లిస్టు తీసుకొని మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ 50,000 వేల రూపాయలు 19 మందికి మాఫీ చేపించే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ తప్పకుండా ఈ రంగాన్ని ఆర్మూర్ పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా నేను కూడా నా వంతుగా కృషి చేస్తానని, అదే రకంగా ఏడీ గారి దగ్గర పోదాం, తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా మీతో పాటు సేమ్ డే పట్టు చేనేత అధ్యక్షుడిగా మా బ్రదర్ చక్రు గారు కూడా నియమించడం జరిగింది. వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, నాతో పాటు విచ్చేసిన ఆర్మూర్ పట్టణ చైర్మన్ లహరి రఘు గారికి, అదే రకంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, నాతో పాటు విచ్చేసిన కాంగ్రెస్ పట్టణ కౌన్సిలర్లు మరియు నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని విధాలుగా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలక్షన్ సమయంలో కూడా మీ దగ్గరికి ప్రతి ఎలక్షన్లో మీ దగ్గరకు వచ్చి నేను కలిసి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గర నుంచి పోవడం జరిగింది.
ఆర్మూరు పట్టణంలోని నారాయణ స్కూల్లో మంగళవారం మాక్ ఎలక్షన్ నిర్వహించారు. నారాయణ స్కూల్లో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రజనీ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల విధానం, ఓటు విలువ గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు. విద్యార్థుల గుర్తింపు నిర్ధారణ అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బూత్ విధానంలో నిర్వహించారు. ప్రిన్సిపల్ రజనీ కుమారి మాట్లాడుతూ మాక్ పోలింగ్ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత భావం, ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిఎం గోపాల్ రెడ్డి, డిజిఎం రమణారెడ్డి, ఏజిఎం శివాజీల ఆదేశాల మేరకు నిర్వహించామని తెలిపారు. పోటీలో నిలిచిన విద్యార్థులకు గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులంతా ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రజనీ కుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning. Morning. What are you conducting in your school? Yeah, we are conducting in our school cabinet elections for the high school, head boy, head girl, and deputy head boy, deputy head girl, and junior head boy, junior head girl, and house winners also, house boys. Tell me about yourself. Yeah, my name is Rajni. I am principal of Armur Narayana. Today we are conducting in our branch cabinet elections for the high school and for 5th class. So for that we can improve our communication skills and everything. Our leaders, we will select the leaders. So those leaders, they will maintain discipline and class monitoring and all the works of the school. Everything they'll monitor of the head boy and head girl and deputy head boy, head girl. Everything they'll take care, like assembly, all the process, whatever going on in the school, everything they'll do. What is your greatest strength? My greatest strength is my dedication and hard work, time management. In the school's responsibilities, I will take care that, and the peace and discipline in the classrooms, I'll take care about it, and fair things I will do the same. Good morning everyone. My name is Shyanshi from 9th Olympiad. I was nominated as deputy head girl. I was very lucky to participate in this. This elections shows us how to vote and how to take care of how to be disciplined and how to control others. Good morning everyone. My name is Minali. I'm from 9th Olympiad, nominating as deputy head girl. I'm here lucky to have a deputy head girl. I have this chance as a lucky champ, and I wish I could be a deputy head girl, and I maintain the school as disciplined, responsible, and as honest, as much as discipline and maintain the classes. Good afternoon. My name is Malyada. I am from 9th Olympiad. I am nominated as a deputy head girl. So I am very lucky to here in the Narayana school, and I feel very proud to getting this chance in the elections, and I have a knowledge. If I have elected, then I have a knowledge about politics and many more. Hey everyone, my name is Aishi and I'm from 9th Olympiad. I'm nominated as deputy head girl. My symbol is chair. I'm very happy to be in Narayana school because we are getting chance to be as a deputy head girl and head girls. I'm very happy because we can control the others and we can make everybody in the discipline, and I can take responsibilities. Good morning everyone. In Narayana Armur branch, today we are conducting cabinet elections. So మనం ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి ఓటు హక్కు అనేది ఎలా ఉంటుంది, అసలు మనకి ఓటు హక్కు అనేది ఎంత ముఖ్యమైంది, ఆ ప్రాసెస్ ఏంటి, దాని ద్వారా మనం పిల్లలకి తెలియజేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ అండ్ జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్ 9th క్లాసెస్ కి 6th to 9th అందరూ ఓటింగ్ చేస్తారండి, హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అండ్ జూనియర్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కి. అండ్ 4th 5th వాళ్ళు జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్ కి వేస్తుంటారు. సో దీని వల్ల ఏంటంటే మనకి డిసిప్లైన్ మెయింటైన్ చేయడం, క్లాస్ రూమ్ మెయింటైనింగ్
అండ్ స్కూల్లో అసెంబ్లీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది పిల్లలందరూ ఎవరైతే హెడ్ బాయ్ హెడ్ గర్ల్ గా విన్ అవుతారో వాళ్ళు అంతా కేరింగ్ చూసుకుంటారు, వాళ్ళు మిగిలిన పిల్లలకి గైడ్ చేస్తారు. సో ఎవరైతే మనకి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అన్నిట్లో రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చి ఫుల్ యూనిఫామ్ మెయింటైన్ చేస్తారో ఆ పిల్లల్ని ఎక్కువగా మనం హెడ్ గర్ల్ గా ఎన్నుకుంటాము. సో దాని ద్వారా మిగిలిన పిల్లలు కూడా ఫాలో అవుతారు. అండ్ పిల్లలకి ఏంటంటే మన ఓటు హక్కు అనేది ఏంటి, అసలు మనకి అంటే మన పాలిటిక్స్ లో మన గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అనేది పిల్లలకి తెలియడం కోసం మేము ఇప్పటి నుండే వాళ్ళకి ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఇప్పటి నుంచే నేర్పిస్తున్నామండి. థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఆరుమూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు సూపర్వైజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి హాజరయ్యారు. ఆరుమూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు సూపర్వైజర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ అందన్లు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను చాలా సీరియస్ గా తీసుకుని నిజామాబాద్ జిల్లాలో ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్ అత్యధికంగా గెలిచి నిజామాబాద్ నెంబర్ 1 స్థానంలో ఎలా ఉన్నామో అదే విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. ఇంకా పట్టణంలో 29,000 ఓట్లు ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా ఇంకొక వారం రోజుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరామిరెడ్డి, విలుమల గోపి, నియోజకవర్గ మండల అధ్యక్షులు నాగరాజు, దుడ వెంకటేష్, వినోద్ బాపు, దయకర్, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బూత్ సంబంధించిన 10 బూత్లకు ఒక ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా అందరు రావడం జరిగింది. దాంతో పాటు మొన్న 34 కాంటెస్ట్ చేట్లో దాంట్లో సుమారు 20 కాంగ్రెస్ గెలిచింది, 2 ఇండిపెండెంట్ గెలిచినాయి. దాంట్లో పాటు ఓడిన వారు కూడా అందరూ కూడా రావడం జరిగింది. అందరి సూచన మేరకు ఈ యొక్క ఆరుమూరు ప్రాంతంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 76.76% రావడం జరిగింది. ఇప్పుడు 12 గంటల వరకు. మరి ఈ విధంగా గ్రామ స్థాయి చూసుకుంటే జిల్లాలో నంబర్ 1 ఉంది ఆరుమూరు నియోజకవర్గము. పట్టణానికి వస్తే వాస్తవానికి సుమారు ఈ యొక్క పట్టణంలో 64,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 39,000 ఓట్లు పూర్తి చేయడం జరిగింది, ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు ఇంకొక 29 ఓట్లు ఉన్నాయి. మరి దాన్ని కూడా ఖచ్చితంగా మా యొక్క పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గారు, మరి పెద్దలు వినయ్ రెడ్డి గారు కూడా అందరూ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మా కేశవనారాయణ గారు నాయకత్వంలో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వారి సారథ్యంలో ఈ యొక్క మిగతా ఏదైతుందో ఖచ్చితంగా ఈ యొక్క 9-10 రోజులలో ఖచ్చితంగా 100% చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. సామాన్యంగా గ్రామ స్థాయి కంటే పట్టణ స్థాయిలో డబ్బుల లోటు ఉంటాయి కాబట్టి కొందరు ఆరుమూరు ప్రాంతంలో విలేజ్ లో ఉంటారు, ఆరుమూరు పట్టణం ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఓట్లు 2 తాట్ల ఉంటాయి కాబట్టి మరి కొద్దిగా ఆలోచన జరుగుతున్నది. యొక్క ఇందు కూడా చేర్చడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మా ఖచ్చితంగా ఈ యొక్క ఆరుమూరు ప్రాంతంలో ఖచ్చితంగా 100% చేసుకునే విధంగా తీసుకుంటారు కాబట్టి దాంతో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పీస్ ప్రెసిడెంట్ నా సారథ్యంలో, వారి మహేష్ కుమార్ సారథ్యంలో ఒక సరు ప్రోగ్రాము రాష్ట్రం మొత్తం మీద విజయవంతం జరుగుతుంది కాబట్టి మా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. ఖచ్చితంగా మేము కూడా మా యొక్క అందరి సహకారం, పెద్దలు సురేష్ గారి సహకారంతో, భూపతి రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్న బాన్స్వాడ సంబంధించిన ముఖ్య నాయకులు కానీ, జిల్లాలో ముఖ్య అందరి సహకారంతో, వినయ్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, ఇన్ఛార్జీల బాధ్యులందరి సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రంలో మేము కూడా నంబర్ 1 స్థాయికి చేరుకుంటామని ఆశిస్తూ మరి ముందు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మేము ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నామో. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు అప్పులు చేసిపోయింది, వారు ఏ బంగారు తెలంగాణలో బతుకుదేవ్ తెలంగాణ లెక్క చేసిపోయింది కాబట్టి మాకు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను మనం పంచుకుంటే మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు సుమారు 14,000 కోట్లు మిగులు బడ్జెట్ వస్తే కేసీఆర్ గారు అధికారం చేపట్టిన తర్వాత వారు సుమారు 8,29,000 కోట్లు అప్పు చేసిండ్రు. మరి ఈ విధంగా అప్పు చేసినా కానీ మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సారథ్యములు అందరూ కలిసి అందరి సహకారంతో వీరందరూ కూడా మా గెలిచిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ సహకారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరు నెరవేరుస్తూ మరి రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలో సర్పంచులు మొట్టమొదటి స్థానంలో ఉన్నాము. అదే ఆర్మూర్ ప్రాంతానికి వస్తే సుమారు 86 స్థానాలకు 60 సర్పస్థానం గెలుచుకున్నాము. మరి జిల్లాలో 3 మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాము, నగర మేయర్ కూడా కైవసం చేసుకున్నాము. జిల్లాలో 100% కూడా మున్సిపాలిటీ గెలుచుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రేపు సొసైటీ చైర్మన్ ఎలక్షన్ ఒక ఎన్నికలు అయితే కూడా ఖచ్చితంగా అన్ని కూడా 100% కూడా గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తిస్తూ ఆ భగవంతుడు అండదండలతో ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఒకటే కోరుకుంటున్నాను అందరికీ
ఎక్కడైతే మనకు ఓటు బ్యాంక్ ఉందో ఇలా మైనారిటీ సోదరులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు అక్కడ ఓటు బ్యాంకు దెబ్బకొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు, ఓటు రాకుండా. ఎందుకంటే గత ఎన్నికలు వేరే, ఇప్పటి ఎన్నికలు వేరే. ఎందుకంటే మొన్న హైదరాబాద్ జరిగిన ఉప ఎన్నికల్లో మైనార్టీ 100% మన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా వాడు అండగా ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా మైనార్టీ ఓట్లు తొలగించకుండా చూసుకోవాలి, బాధ్యత ఉండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉంటారు. కాబట్టి ఎక్కడ మన ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఎక్కడ ఓటు కూడా పోకుండా చూసుకునే బాధ్యత బిఎల్ఏలు, కౌన్సిలర్లు, గ్రామ స్థాయిలో సర్పంచులు, మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా బాధ్యత తీసుకొని, దాంట్లో భాగంగా నేను కూడా బాధ్యత అందరూ తీసుకొని ఖచ్చితంగా జిల్లాలో అన్ని కూడా 100% అయ్యే విధంగా బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాను. సర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఏదైతే బిఎల్ఏ 2లు అదేవిధంగా 10 బూత్లకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలో జరిగింది. దానికి మాకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నగేష్ అన్న గారు, తయార్బి నామ్దాని గారు, ఇన్ఛార్జ్ కేశవవేన్ గారు, మా పట్టణాధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు, ఈ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వెంకటరామన్న గారు, మా మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో ఈ రోజుకి సుమారు 54-55% నమోదు చేయించుకోవడం జరిగింది. గ్రామాలలో 90% కన్నా ఎక్కువనే అన్ని మండలాల్లో ఇప్పటికే నమోదు చేసుకోవడం జరిగింది. అందరినీ కూడా యాక్టివ్ చేస్తూ వచ్చే వారం రోజుల్లో పూర్తి స్థాయిగా సర్ని అందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చి నింపి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోనే నిన్నటి వరకు నంబర్ 1 స్థానంలో ఆర్మూర్ ఉండే. ఆర్మూర్ పట్టణంలో కొంత తక్కువ ఉంటుంది కనుక దాని ద్వారా కొంత మనము ఈ రోజుకి ఇంతకుముందు మధ్యాహ్నం వరకు 76.76% ఇప్పటి వరకు నమోదు చేయించుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఈ వారం 10 రోజుల్లో నమోదు చేసుకోవాల్సిందిగా మా నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. అప్లికేషన్ నింపడంలో కానీ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉండి జిల్లాలోనే నంబర్ 1 స్థానంలో ఆర్మూర్ని అన్ని విధాలుగా ఉంచుతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని, జనరల్ ట్రాన్స్ఫర్లు వెంటనే నిర్వహించాలని, అన్ని కేడర్లను ఉద్యోగులకు రెగ్యులర్ ప్రమోషన్ కల్పించాలని, ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఈపీఎఫ్ విధానంలో ఉన్న ఉద్యోగులను జీపీఎఫ్ విధానంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ చైర్మన్ నరేందర్ నాయక్, కన్వీనర్ సలా శ్రీనివాస్, 1104 యూనియన్ అధ్యక్షులు సంజు, 327 యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్, ఇంజనీరింగ్ అసోసియేషన్ తరపున మనీషా, 1104 వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ గౌడ్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ మరియు సంతోష్, మైనార్టీ అసోసియేషన్ సెక్రటరీ అష్రాఫ్, ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ రవిసింగ్ రవి, వివిధ యూనియన్లు, అసోసియేషన్ నాయకులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్తుల ఐక్యత, విద్యుత్తుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో, యజమాన్యం ముండి వైఖరి, యజమాన్యం ముండి వైఖరి, యజమాన్యం ముండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, టిఆర్సీని వెంటనే, టిఆర్సీని వెంటనే. విద్యుత్తుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. వాహనాల తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ హెచ్చరించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మైనర్లు వాహనం నడపకుండా నిరోధించేందుకు రవాణా శాఖ ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనం లేదా 4 చక్రాల వాహనం నడిపేందుకు అనుమతించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 199A ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. 25,000 వరకు జరిమానా, జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం పాటు రద్దు చేయడం వంటి చర్యలుంటాయని తెలిపారు. అదనంగా నేరానికి పాల్పడిన మైనర్ కు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరాదనే నిబంధన కూడా వర్తిస్తుందని వివరించారు. రోడ్డు ప్రమాదం నివారించంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రజల సహకారంతో సురక్షితమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన అన్నారు. ఆర్మూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఈ మధ్య కాలంలో మైనర్లు 2 వీలర్లు మీద చాలా తరచుగా కనబడుతున్నారు. ఒకవేళ మైనర్ కనుక 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి కనుక మాకు పట్టుబడితే 25,000 రూపాయల పెనాల్టీతో పాటు దాని యొక్క ఆర్సీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ వాళ్ళ పిల్లలకు ఆ వెహికల్ ఇవ్వకూడదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆర్మూర్ డివిజన్లో మేము తరచుగా ప్రతిరోజు మేము చెకింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మైనర్ కనుక పట్టుబడితే మాత్రం ఐస్ పర్ ఎంబీ యాక్ట్ ప్రకారం శిక్షలు పడతాయండి. అలాగే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకొని హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ కంపల్సరీ నడపాలని మేము కోరుకుంటాం. ఒకవేళ వితౌట్ హెల్మెట్ కనుక దొరికినా కూడా మేము వారికి ఫైన్ వేయడం పడుతుంది. మైనర్లు మాత్రం కఠిన శిక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లలకు వెహికల్ ఇవ్వకండి. ఈ రోడ్డు భద్రత విషయంలో మేము ప్రజలకు తరచుగా మేము వాళ్ళకి అవగాహన చేయడం జరుగుతుంది. కాబట్టి రోడ్డు భద్రత విషయంలో మాత్రం వారి యొక్క రూల్స్ పాటించాలని మేము కోరుకుంటున్నాం. కరువు నుండి రైతులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బురి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు వేసిన పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అందువల్ల రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పేదలకు కూడా ఉపాధి పనిని విస్తరింపజేసే దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకురావాలనేది డిమాండ్ చేస్తున్నాం. అట్లా పెరుగుతున్నటువంటి ధరల్ని నియంత్రణ చేసేటటువంటి దానిలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉప్పులు, పప్పులు, కూరగాయలు కొనలేనటువంటి స్థితికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు నెట్టబడ్డారు. గ్యాస్ ధర, ఉప్పు ధర పెరిగింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ ధర పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి. అట్లా దేశంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత విచ్చలవిడిగా ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ ఫీజులను నియంత్రణ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకురావాలి. దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆలోచన చేయడానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపడట్లేదు. పైగా పేదవాళ్ళకి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగానికి, మధ్యతరగతి పేదలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఆహార భద్రత చట్టంలో మార్పు తీసుకొచ్చి అంత్యోదయ కార్డు కలిగినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కుటుంబానికి 35 కేజీలు ఇస్తున్నటువంటి బియ్యాన్ని 7 కేజీలు తగ్గించాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. మనిషికి 7 కేజీలు బియ్యం ఇవ్వడం అంటే పేదలకు ఇచ్చేటటువంటి ఆహార భద్రతని పూర్తిగా అందించేటటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే. తక్షణం ఈ ఆలోచనల నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి రావాలి. ఏదైతే ఆహార భద్రత చట్టాన్ని సవరణ చేయాలనేటటువంటి ఆలోచన చేస్తుందో దీని నుంచి కనుక వెనక్కి తగ్గకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలని, రైతులని సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 108, 1962 మరియు 102 అత్యవసర వాహనాలను ఫ్లీట్ హెడ్ ఆఫీసర్ సూర్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలో మరియు ప్రభుత్వ అత్యవసర సేవల వాహనాల పనితీరును, వాటి నాణ్యతను పరిశీలించడానికి ఉన్నతాధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డిచ్పల్లి, జకరంపల్లి మరియు ఆర్మూర్ మండలాల్లో స్టేట్ ఫ్లీట్ హెడ్ ఆఫీసర్ సూర్యనారాయణ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఇంజనీర్ స్వరాజ్ వాహనాల ఫిట్నెస్ ను, 108 అంబులెన్స్, 1962 పశువైద్య సేవలు, 102 తల్లిపిల్లల ఎక్స్ప్రెస్ వాహనాల సాంకేతిక స్థితిని పరిశీలించారు. వాహనాల రోగులకు, పశువులకు అవసరమైన అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు వైద్య పరికరాలు సక్రమంగా ఉన్నాయో లేదని తనిఖీ చేశారు. అత్యవసర సమయంలో సిబ్బంది స్పందించే తీరుపై మరియు రికార్డుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.